వర్షాకాలం వచ్చేసింది. వాన అంటే చాలా మందికి ఇష్టం. కానీ ఈ కాలంలో అందమైన వాతావరణం, ఇంకా బయట వర్షం పడుతుంటే వేడి వేడి స్నాక్స్ తింటూ ఈ కాలం ఎంజాయ్ చేయడం అందరికీ ఇష్టమైన పనులే. అయితే వానాకాలం కేవలం ఎంజాయ్మెంట్ అనే కాదు, ఎన్నో రకాల జబ్బులను కూడా తీసుకువస్తుంది. డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, కలరా, టైఫాయిడ్, డయేరియా, వైరల్ ఫీవర్ వంటి ఎన్నో జబ్బులు ఈ వానాకాలంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే జలుబు, దగ్గు, జ్వరం వంటి మామూలు సమస్యలు కూడా తెగ ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఇంకా వీటిని తగ్గించేందుకు కొన్ని చిట్కాలను తప్పకుండా పాటించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI విభాగం వారు పేర్కొన్నారు. కేంద్ర కుటుంబ ఇంకా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ విభాగం వానాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించేందుకు కొన్ని చిట్కాలను అందించడం జరుగుతుంది. వీటిని పాటించడం వల్ల వానాకాలంలో వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని వెల్లడించారు. ఇక ఈ వానాకాలంలో ఎప్పుడు కూడా తాజా ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ఎక్కువగా వండుకోకుండా మీకు అవసరం ఉన్నంత మాత్రమే ఆహారాన్ని వండుకోండి. ఒకవేళ ఆహారం కనుక ఏమైనా మిగిలితే రిఫ్రిజిరేటర్లో పెట్టి ఉంచండి. అందువల్ల సూక్ష్మజీవులు అనేవి పెరగకుండా ఉంటాయి. ఇక ఆ తర్వాత వేడి చేసి తినండి. ఇంకా పాలు, పెరుగు వంటి పదార్థాలను ఖచ్చితంగా ఈ కాలంలో ఫ్రిడ్జ్లో పెట్టడం చాలా మంచిది. అలాగే తాజా పదార్థాలను ఇంకా కూరగాయలు మాత్రమే తెచ్చుకొని వంట వండుకోవడం మంచిది. ఇక అలాగే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, పసుపు, మిరియాలు వంటివి పదార్థాలు ఉపయోగించడం వల్ల బాడీలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అలాగే ఈ వానాకాలంలో వచ్చే సమస్యల నుంచి మీరు మిమ్మల్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు.